గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. సో మొత్తం మీద తుఫాను ప్రమాదం తప్పింది. బార్బడోస్లో తుఫాను కాస్త నెమ్మదించింది. సో ఈరోజు ఇండియన్ టీం అక్కడి నుంచి బయలుదేరితే గాట్ స్ట్రాండెడ్. అక్కడ తుఫాను వల్ల అక్కడ కర్ఫ్యూ కూడా విధించారు. హరికేన్ అది, ఎవరు బయటికి రాకుండా అందరూ హోటల్ రూమ్స్కి కన్ఫైన్ అయ్యారు మన ప్లేయర్స్, మీకు తెలుసు కదా. సో ఈరోజు బయలుదేరి వస్తున్నారు. ఒక ప్రత్యేక విమానం, చార్టర్డ్ ఫ్లైట్ అరేంజ్ చేసింది బీసీసీఐ. మన టీంకే కాదు, టీంతో పాటు అక్కడ నిలబడిపోయిన స్టాండర్డ్ అయిన మన మీడియా మెన్ కూడా, మీడియా వాళ్ళకు కూడా, మీడియా పర్సన్స్ కూడా దాంట్లో అవకాశం కల్పించారు. థ్యాంక్స్ టు బీసీసీఐ అండ్ జైషా అండ్ అదర్స్. ఇట్స్ ఎ గుడ్ జెస్చర్. సో వాళ్ళందరూ బయలుదేరి వస్తారు, ఢిల్లీలో దిగుతారు. ఇప్పుడు రేపు మార్నింగ్, థర్స్డే మార్నింగ్ ఢిల్లీలో దిగుతారు. థర్స్డే ఐ థింక్ మోస్ట్లీ థర్స్డే స్టెప్ వాళ్ళు ప్రధానమంత్రి మోదీని కలుస్తారు. బాగా గుర్తు, 1983లో మన ఇండియన్ టీం వరల్డ్ కప్ గెలిచినప్పుడు అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీని మన టీం కలవడం, ఆ తాలూకు ఫొటోస్ మీరు కూడా చూసే ఉంటారు, ఇందిరాగాంధీ విత్ ద కప్. సో అలాగే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తర్వాత మరి డేట్ కరెక్ట్ తెలీదు, దేర్ విల్ బి ప్రొసెషన్. మన ఇండియన్ టీం ఒక జైత్రయాత్ర వాళ్ళు జరుపుతారు. ఒక జులూస్ అంటారా మన హైదరాబాద్ భాషలో. ముంబైలో ఓపెన్ బస్లో, ఇది ఇలాంటిదే నైట్ 2007 అప్పుడు జరిగింది. 2007 మనకి గెలిచినప్పుడు ఒక ఓపెన్ బస్లో మన వాళ్ళు విపరీతంగా క్రౌడ్ వచ్చారు అప్పుడు. సో అలాంటిది మళ్ళీ ఇప్పుడు కూడా జరిపే ప్రయత్నం చేస్తారు ముంబైలో. సో ముంబై ఈజ్ ది హోమ్ ఫర్ రోహిత్ శర్మ అండ్ ఆల్సో ఫర్ విరాట్ కోహ్లీ ఈజ్ ఆల్సో నౌ గోయింగ్ ఇన్ ముంబై. ముంబై ఈజ్ ది అన్అఫీషియల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సో అక్కడ మరి జరుగుతుంది ఆ స్పెషల్ సెలబ్రేషన్ ఆఫ్ ఇండియన్ టీమ్. సో మీకు అందరికీ ఈ ఫీలింగ్ ఇంకా ఇంకిందా, ఇండియా వరల్డ్ కప్ గెలిచిందన్న ఫీలింగ్? ఎందుకంటే మీలో చాలామందికి మొదటి కప్ చూశాను నేను వీడియో పెట్టినప్పుడు 1983 నేను చూశానంటే 1983కి నేను పుట్టడం లేదని చెప్పి చాలామంది పెట్టారు. అఫ్కోర్స్ అదే కదా. బట్ ఇప్పుడైతే ఈ మనకి ఆ టైటిల్స్ కొరత, ఆ డ్రౌట్ అనేది తీరిపోయింది. ఇక నుంచి బోల్డ్ అనే టైటిల్స్ మన టీం గెలుచుకునే అవకాశం ఉంటుంది. మీరు చూడండి, ఎప్పుడైతే 2010లో సచిన్ టెండూల్కర్ ఆ బ్యారియర్ బ్రేక్ చేశాడు, 200 ఇన్ వన్ డే మ్యాచ్, డబుల్ సెంచరీ ఇన్ వన్ డే మ్యాచ్, అక్కడి నుంచి బౌలింగ్ డబుల్ సెంచరీలు వచ్చాయి. అలాగే ఇప్పుడు ఆ బ్యారియర్ బ్రేక్ అయిపోయింది. మెంటల్ బ్లాక్ ఏదైతే ఉంది ఇండియన్ టీంకి, నాట్ విన్నింగ్ ది ట్రోఫీస్, అన్నిట్లో నెంబర్ 1గా ఉండి కూడా ట్రోఫీస్ గెలవకపోవడం, అది ఇప్పుడు బ్రేక్ అయిపోయింది. కాబట్టి ఇక నుంచి మన టీంకి స్కై ఈజ్ ద లిమిట్. స్కై ఈజ్ ద లిమిట్, స్కై ఇన్ కొటేషన్. ఓకే, సో స్కై అనగానే మనకి అతను పట్టిన క్యాచ్ గుర్తుకొస్తుంది కదా. ఆ క్యాచ్ మనం మర్చిపోలేకపోతున్నాం, మనం అంటే గిట్టని వాళ్ళు కూడా మర్చిపోలేకపోతారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ క్యాచ్ కరెక్ట్ కాదు అనేది ఒక ప్రచారం జరుగుతుంది, ముఖ్యంగా అక్రాస్ ది బార్డర్. పాకిస్తాన్లో దీని మీద వీళ్ళు తొండి చేశారు, వీళ్ళు రాంగ్ క్యాచ్ పట్టారు అని చెప్పి ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ క్యాచ్ కరెక్టేనా కాదా చూడండి. వాళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే, కొంతమంది ట్విట్టర్లో కూడా నాకు కొంతమంది షేర్ చేశారు, అన్నిట్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. ఇదేంటంటే, సూర్యకుమార్ క్యాచ్ పట్టినప్పుడు అతను ఆ బౌండరీ లైన్ కుషన్ ఉంది కదా, దానికి టచ్ కాలేదన్న విషయంలో ఎవరికి అభ్యంతరం లేదు. నాసర్ హుస్సేన్ అంటే ఇంగ్లాండ్ వాళ్ళు, మనకి ఎక్కువ సపోర్ట్ చేయని ఇంగ్లాండ్ వాళ్ళు కూడా అన్నారు అతనైతే కుషన్ టచ్ చేయలేదని. థర్డ్ ఎంపైర్ రిచర్డ్ కెటల్బెరా, అతనంటే మనకి ఒక రకమైన అంటే అతని మీదే పర్సనల్ గేమ్ లేదు, అతను ఉంటే ఓడిపోతాం. బట్ దట్ రిచర్డ్ కటిల్బరా సీన్ ద రీప్లేస్ అండ్ సెడ్ ఇట్స్ ఎ క్లీన్ క్యాచ్. సో అతను ఆ బౌండరీ కుషన్ టచ్ చేశాడా లేదన్న విషయంలో ఎవరికి అలాంటి అభ్యంతరాలు లేవు. ఎందుకంటే అది కుషన్ టచ్ అయినట్టు మనకు ఎక్కడ ఎలాంటి ఎవిడెన్స్ లేదు. బౌండరీ కుషన్ అంటే టచ్ కాలేదు. ఎవరో అన్నారు అతని షూ సైజ్ కనుక 9 కాకుండా 10 అయింటూ టచ్ చేసిండేవాడు. లక్కీలీ ఐ థింక్ 9 అనుకుందాం, ఒక్క నెంబర్ పై ఎక్కువ ఉన్నా సరే టచ్ అయ్యి ఉండేది. చాలా ఇట్ వాస్ సో క్లోజ్, బికాస్ ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ ఇంచెస్. మనం చెప్తే మిల్లీమీటర్స్, ఇంచెస్ కూడా కాదు. క్రికెట్ నౌ హ్యాస్ బికమ్ ఎ గేమ్ ఆఫ్ మిల్లీమీటర్స్. ఎవరో నేను ఒక బౌలింగ్ పోస్ట్ వస్తే దాంట్లో చూశాను, ట్రావిస్ హెడ్ మన నవంబర్ 19th వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్కి బుమ్రా వేసిన ఒక బాల్ అతను టోటల్గా మిస్ అయిపోయాడు. ఇట్ మిస్ ద స్టంప్స్ బై సమ్ మిల్లీమీటర్స్. ఆ బాల్ కనుక స్టంప్స్కి తగిలి ఉంటే ఫలితం వేరుగా ఉంటుంది. సో దిస్ హ్యాస్ బికమ్ ఎ గేమ్ ఆఫ్ మిల్లీమీటర్స్. చాలా తక్కువ మార్జిన్స్తో వీఆర్ ఆపరేటింగ్ ఆన్ వెరీ వెరీ లో మార్జిన్స్. సరే, అది అలా పెడితే అతనైతే ఆ బౌండరీ క్వశ్చన్ టచ్ చేసినట్టుగా ఎవరు ఏమంటలేదు, ఎవరు ఆరోపించట్లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఆ బౌండరీ క్వశ్చన్ కంటే ముందు ఒక తెల్ల లైన్ కనిపిస్తుంది. మీరు ఫోటో మీకు చూపిస్తాను అక్కడ గ్రాఫిక్లో.
చూడండి, బౌండరీ కుషన్ కంటే ముందు ఒక తెల్ల వైట్ లైన్ ఒకటి కనిపిస్తుంది. సో కొంతమంది ఆ రూల్ ఒకటి కోట్ చేస్తున్నారు, ఏంటంటే బౌండరీ లైన్ ఏదైతే ఉంటుందో గ్రౌండ్లో అదే లెక్కలోకి వస్తుంది, బౌండరీ కుషన్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఫ్లాగ్ కానీ లెక్కలోకి రావు అంటున్నారు. కరెక్టే, బౌండరీ కుషన్ అనేది లెక్కలోకి రాకపోదు అని అన్ని సందర్భాల్లో కాదు, ఇక్కడ ప్లేయింగ్ కండిషన్స్ ప్రకారం బౌండరీ కుషన్ కరెక్ట్. ఎందుకంటే ఈ పర్టికులర్ గ్రౌండ్లో మోర్ దెన్ 1 మ్యాచ్ జరుగుతున్నాయి. మోర్ దెన్ 1 మ్యాచ్ జరిగినప్పుడు అది మీకు ఆ స్క్వేర్లో, మధ్యలో ఉండే స్క్వేర్లో 4-5 పిచ్లు ఉంటాయి, ఎక్కువ పిచ్లు ఉంటాయి, నెంబర్ ఆఫ్ పిచ్చెస్ చాలా ఉంటాయి. ఒక్కొక్క మ్యాచ్కి ఒక పిచ్ వాడతారు. పిచ్ మారినప్పుడల్లా బౌండరీ సైజ్ కూడా మారుస్తారు గ్రౌండ్స్మెన్. ఇలాంటి ఒక మల్టీ మ్యాచ్ టోర్నమెంట్ జరిగినప్పుడు ఏంటంటే ఒకే గ్రౌండ్లో ఎక్కువ మ్యాచ్ జరిగినప్పుడు ఒకే పిచ్ మీద ఆడించారు, ఎందుకంటే ఆ పిచ్ పాడైపోతే పిచ్ని వాళ్ళు మెయింటైన్ చేయరు. సో అక్కడ ఉన్న 4 పిచ్లు ఒకటి దాని తర్వాత మార్చి ఆడిస్తారు. మార్చినప్పుడు ఏంటంటే మరి పిచ్ మారినప్పుడు సైడ్ బౌండరీస్ చిన్నగా అయిపోతాయి కదా, అందుకని దాని ప్రకారం బౌండరీ లైన్ కూడా మారుస్తూ ఉంటారు ప్రతి మ్యాచ్కి. సో ఇక్కడ జరిగింది అదే, ఏంటంటే ఇంతకుముందు జరిగిన మ్యాచ్ అప్పుడు ఒక వైట్ లైన్ ఉంది, ఈసారి మ్యాచ్కి బౌండరీ క్వశ్చన్ అనేదే అదే మీకు బౌండరీ, అసలైన సరిహద్దు ఆ బౌండరీ క్వశ్చన్. ఆ లైన్ అనేది పాత లైన్ ఎప్పుడో ఉండిపోయింది ఆ లైన్. ఇప్పుడు బౌండరీ క్వశ్చన్ని మ్యాచ్కి తగినట్టుగా, ఎందుకంటే మనం పిచ్ నెంబర్ 4లోని దేంట్లో ఆడాం, దానికి తగినట్టుగా బౌండరీ లైన్ మార్చారు. అంతకుముందు ఇంకొక పిచ్ మీద జరిగినప్పుడు బౌండరీ లైన్ మారుస్తారు. చాలా సందర్భాల్లో మేము మ్యాచెస్ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా చూసిన సందర్భం ఏంటంటే టోర్నమెంట్ జరిగినప్పుడు ఒకే వేదికలో బౌండరీ లైన్ మారుతూ ఉంటుంది. మీరు ఇఫ్ యూ గో టు ద స్టేడియం వెల్ బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ది మ్యాచ్, గ్రౌండ్స్మెన్ ఏంటంటే ఇదే పని చేస్తుంటారు, బౌండరీ లైన్ మారుస్తూ ఉంటారు. సో ఆ కుషన్ని జరుపుతూ ఉంటారు, కుషన్ అనేది జరుపుతూ ఉంటారు. సో జరిపినందువల్ల పాత బౌండరీ లైన్ మనకు కనిపిస్తుంది, ఇప్పుడు ఆ గ్రౌండ్లో ఉన్న లైన్ ఒకటి కనిపిస్తుంది. అంతేగాని ఇండియన్ టీం బౌండరీ లైన్ ఎందుకు వెనక్కి జరుపుతారు? బౌండరీ లైన్ ముందుకు జరిపితే ఫీల్డింగ్ టీంకి అడ్వాంటేజ్, కానీ బౌండరీ లైన్ కావాలని వెనక్కి జరిపితే అది మన టీంకి అడ్వాంటేజ్. బౌండరీ సైజ్ ఎంత చిన్నగా ఉంటే మనకి ఫీల్డింగ్ టీంకి అంత మంచిది కదా. సో బౌండరీ లైన్ మనం జరపలేదు. అలాగే బౌండరీ లైన్ ఆ వైట్ లైన్ని సూర్యకుమార్ యాదవ్ క్రాస్ అయినట్టు కాదు, ఎందుకంటే వైట్ లైన్ అనేది అక్కడ లెక్కలోకి రాదు. లెక్కలోకి వచ్చేది బౌండరీ కుషన్. బౌండరీ కుషన్ కనుక టచ్ అయి ఉంటే, యాడ్ ఉండే బౌండరీ కుషన్ ఏదైతే ఉందో దాన్ని టచ్ అయి ఉంటే అప్పుడు అది 6 అవుతుంది, క్యాచ్ కాదు. కానీ ఎప్పుడైతే అది బౌండరీ కుషన్ టచ్ చేయలేదు, ఐ థింక్ కాదు, దట్ ఈస్ 100% అబ్సల్యూట్లీ క్లీన్ క్యాచ్. ఆ క్యాచ్ విషయంలో ఎవరికి ఎలాంటి డౌట్ ఉండాల్సిన అవసరం. ముఖ్యంగా పాకిస్తాన్లో వాళ్ళకి ఏంటంటే, పాకిస్తాన్ క్రికెటర్స్ వసీం అక్రమ్ లాంటి వాళ్ళు, వకార్ యూనిస్ లాంటి వాళ్ళు, వకార్ యూనిస్ కూడా కాదు, వసీం అక్రమే కొంతవరకు, ఒకరిద్దరు మాత్రమే చాలా ఫెయిర్గా మాట్లాడతారు. ఇండియా గురించి దుర్భాషలు ఆడడం, చెత్త మాటలు మాట్లాడడం చేయరు. వకార్ యూనిస్ కూడా గతంలో చూసాం, చాలా వర్స్ట్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే చాలా వరకు ఇండియాలో వాళ్ళకి ఎలాగో కామెంటరీ ఛాన్స్ రాదు, ఇండియాతో వాళ్ళు ఆడట్లేదు, ఇండియా ఐపీఎల్లో వాళ్ళకి కోచ్ రోల్స్ రావు. అందుకని ఇండియా మీద వాళ్ళకున్న కసి, ఆ జలసీనంతా వాళ్ళు అక్కడ రకరకాల వాళ్ళ దగ్గర ఉండే యూట్యూబ్ ఛానల్స్లో వాటిలో అది వర్బల్ డైరీ అంటారు, వెర్బల్ డైరీ చూపిస్తున్నారు. సో అది మనం దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ వాజ్ ఎ క్లీన్ క్యాచ్ అండ్ దాని విషయంలో ఎవ్వరికి ఎలాంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచెస్. చాలామంది వివ్ రిచెస్ క్యాచ్ని కపిల్ దేవ్ పట్టుకుందాంత పోలుస్తున్నారు. ఎస్, ఆ క్యాచ్ ఎంత ఇంపార్టెంట్, ఈ క్యాచ్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా ప్రాక్టీస్ చేస్తారు ఇలాంటి క్యాచ్లు. మన టీమ్ ఫీల్డింగ్ కోచ్ దిలీప్, ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్, అతను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఏంటంటే గోల్డెన్ క్యాచ్లు మన టీం వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తారు. ముఖ్యంగా ఎవరైతే బౌండరీ లైన్లో సూర్యకుమార్ కానీ, జడేజా, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, వీళ్ళందరూ బౌండరీ లైన్ స్పెషలిస్టులు, టఫ్ ప్లేసెస్లో ఉంటారు. వీళ్ళు ఆ క్యాచ్లు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారు. అంటే బౌండరీ లైన్ మొమెంటం, బౌండరీ లైన్ వాళ్ళు బయటికి తీసుకెళ్తున్నప్పుడు బాల్ని గాల్లోకి వేసి మళ్ళీ పట్టుకోవడం. కానీ ఎంత ప్రాక్టీస్ చేసినా ఇక్కడ ఆ క్యాచ్ ఎలా పట్టాడు అనుకుంటే కాంటెక్స్ట్ ఆఫ్ ది మ్యాచ్, బికాస్ ఆ క్యాచ్ విల్ డిసైడ్ ద కప్. అది పట్టింది క్యాచ్ కాదు కప్ అని చెప్తున్నారు కదా చాలామంది. సో ఆ క్యాచ్ అక్కడ ఆ కాంటెక్స్ట్లో, ఆ టెన్షన్లో ఆ క్యాచ్ పట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ క్యాచ్ అక్కడ అతను వదిలేసినా లేకపోతే అది 6 అయినా రిజల్ట్ తారుమారైంది. సో అందుకని సూర్యకుమార్ క్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ క్యాచ్ విషయంలో మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్తో మీకు ఆ డౌట్స్ క్లియర్ అయి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ హోప్ ఇంకెవరు ఆ క్యాచ్ గురించి అక్రాస్ ది బోర్డర్ కూడా మాట్లాడాలని చెప్పి ఆశిద్దాం.